అంటే ఇప్పుడు ఒక జనరల్ డాక్టర్ దగ్గరికెళ్ళినా ఈ రోజుల్లో వాళ్ళు ఫస్టే యాంటీబయాటిక్స్ సజెస్ట్ చేస్తారు. అంటే ఎక్స్‌పర్ట్స్ అయితే మాత్రం ఒక 3 డేస్ చూడమని చెప్తూ ఉంటారు. అవునండి. పిల్లల విషయంలో అయితే సాధారణంగా కనిపించేవైతే పిల్లల విషయంలోనే కాదండి. పెద్దవాళ్ళ విషయంలో అయినా సరే ఫస్ట్ డే ఒకరోజు జ్వరం అని చెప్పేసి మా దగ్గరకొచ్చిన వాళ్ళలో ఎవరికీ మనము అంటే ఫస్ట్ టైమ్ యాంటీబయాటిక్ ఇవ్వం. నార్మల్ సింప్టమాటిక్ మెడికేషన్ ఇచ్చి చూస్తాము. వెయిట్ చేస్తాము. అలాంటి వాళ్ళనేంటంటే కొంచెం ఇంట్లో ఉండమంటాము, ఎగ్జర్షన్ వద్దంటాము, కొంచెం చల్లటి ఏం తీసుకోవద్దంటాం. ఫస్ట్ 3 డేస్ పిల్లలైనా, పెద్దవాళ్ళైనా సరే ఫస్ట్ 2, 3 డేస్ డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ అంటే ఎంత సివియర్‌గా ఉన్నాయి, మైల్డ్ సింప్టమ్స్ అనుకోండి వెయిట్ చేయమంటాం. అందరికీ యాంటీబయాటిక్ ఆన్సర్ కాదండి. అసలు వైరల్ ఫీవర్స్, వైరల్ ఫ్లూస్‌లో అసలు యాంటీబయాటిక్ అసలు రోలే ఉండదు. హ్మ్. సో, అది తెలియక చాలామంది ఏంటంటే యాంటీబయాటిక్స్ ఫస్ట్ డే అసలు రావడమే అంటే కొంతమంది 1 ఫీవర్ వస్తుంది. పారాసెటమాల్ యేసుకుంటారు. అరే! మాకు తగ్గలేదు. సో, అందుకని యాంటీబయాటిక్ యేసుకోగానే తగ్గిపోయింది అనే తగ్గిపోతుంది అని. ఫీలింగ్‌లో వాళ్ళేంటంటే ఎవ్రీ ఎపిసోడ్ లేకపోతే మనం ఎప్పుడో డాక్టర్‌కి చూపించుకుంటాం. ఒక ప్రిస్క్రిప్షన్ ఉంటుంది. అదే ప్రిస్క్రిప్షన్‌ని మళ్ళీ వాడతాము. ఇయన్నీ చాలా ఇష్యూస్ అవుతాయన్నమాట.